హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మన స్నాక్ రెసిపీ వచ్చి గోరుమిటీలండి. ఈ గోరుమిటీలు చేయడం అనేది ఒక ఆర్ట్ కదా. మీకు చేయడం రాకపోయినా అస్సలు కంగారు పడొద్దు. నేను చూపించినట్టయితే ఫాలో అయిపోండి. ముందుగా పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నెనైతే తీసుకోవాలి. దీంట్లోకి 1 కప్ వరకు మైదా, 1/2 కప్ వరకు కరాచీ రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్, అలానే యాలకులు, పంచదార కలిపిన పొడి 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. అలానే వంట సోడా 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. వీటితో పాటుగా వేడి చేసుకున్న అదేనండి కాచిన నెయ్యిని 3 స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి గుల్లగా అయితే వస్తాయి. ఈ నెయ్యికి బదులుగా కాచిన నూనెని కానీ లేదంటే డాల్డా ఉన్నట్లయితే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ డాల్డా అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యూజ్ చేయండి. వీటన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండలా పట్టుకున్నట్లయితే అది పర్ఫెక్ట్గా ఉంటే కనుక పిండి కరెక్ట్గా ఉన్నట్టు. లేదు పొడి పొడిగా అయిపోతుంది అనుకుంటే కనుక ఇంకొంచెం నెయ్యినైతే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ ముద్దలు అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకొద్దిగా నెయ్యిని అనేది వేసుకోవాలి. అప్పుడైతే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. నెయ్యిని వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడైతే ఇది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. 1/2 అవర్ తర్వాత చూసుకున్నట్లయితే పిండి అనేది కొద్దిగా సాఫ్ట్గా అయింది. ఇంకొంచెం సాఫ్ట్ కావడం కోసం మరొక 5 నిమిషాల పాటు అయితే కలుపుకున్నాను. తర్వాత దీంట్లో నుంచి మనకి ఏ సైజులో గోరుమిటీలు కావాలి అనుకుంటున్నామో అదే సైజులో ఒక చిన్న ఉండలా అయితే తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షేప్లో చేసుకుంటే గోరుమిటీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం తీసుకున్న పిండిని అంతటిని ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటికి గాలి తగలకుండా అయితే కవర్ చేసుకోవాలి. గాలి తగిలినట్టయితే ఆరిపోతూ ఉంటాయండి. సో చూసారు కదా, నేనైతే ఈ విధంగా అన్నింటినీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కోమ్ అయితే తీసుకున్నాను. ఇలా పెద్ద పళ్ళు ఉండే కోమ్ అయితే గోరుమిటీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక చేత్తో కోమ్ని పట్టుకుని మనం చేసి పెట్టుకున్న మైదా పిండి ఏదైతే ఉందో దాన్ని కోమ్ మీద పెట్టుకోవాలి. తర్వాత రోలర్తో ప్రెస్ చేసుకోవాలి. దాని మీద మంచిగా గీతలు అనేవి వస్తాయి. ప్రెస్ చేయమన్నాను కదా అని మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, పిండి అనేది పాడైపోతుంది. లైట్గా ప్రెస్ చేసుకుంటే చూసారు కదా మంచిగా గీతలు అనేవి వచ్చేసాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 2 సైడ్స్ బెండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా గోరుమిటీ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇవన్నిటిని చేసుకునే లోపుగా ముందుగా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. దీనికోసం ముందు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో ఈ ఆయిల్ అనేది మరిగించుకోవాలి. తర్వాత పాకం పెట్టుకోవడం కోసం వేరొక స్టవ్ను కూడా ఆన్ చేసుకుని దీని మీద ఒక కడాయిని అయితే పెట్టుకున్నాను. ఈ గోరుమిటీలకి చాలా మంది పంచదార పాకం అనేది పడతారు, కానీ నేనైతే బెల్లం పాకం పెట్టుకుంటున్నానండి. ఇది కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్ వరకు బెల్లం తురుమును అయితే వేసుకోవాలి. దీనిలోకి 1/2 కప్ వరకు వాటర్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ లోపుగా మనం ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. దీంట్లోకి చేసి పెట్టుకున్న గోరుమిటీలన్నింటినీ ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేంతసేపు మనం ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి. అప్పుడైతే గోరుమిటీలు లోపల వరకు కుక్ అయ్యి మంచి క్రంచీనెస్ అనేది వస్తుందన్నమాట అండి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉండడంతో వేసిన గోరుమిటీలన్నీ 10 సెకండ్స్కే పైకి తేలుతూ ఉన్నాయండి. వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కలుపుకుంటూ అయితే ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే గోరుమిటీలన్నీ మంచిగా కుక్ అవుతాయి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే నేను జాలీలోకి తీసేసుకున్నాను. తర్వాత మళ్ళీ చేసుకున్న వాటిని కూడా వేసుకుని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే జాలీలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మన బెల్లం పాకం అనేది రెడీ అయిపోతుంది. ఇందులోకి నేను 1 స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకున్నానండి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మంచి షైనింగ్ అయితే కనిపిస్తాయి, అందువల్ల నెయ్యి వేసుకున్నాను. ఇలాంటి స్నాక్స్ చేసుకునేటప్పుడు పాకం అనేది కొద్దిగా ముదురు పాకమే పెట్టుకోవాలండి, అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తాయి. సో చూసారు కదా, ఇది కొంచెం ముదురు పాకమే పట్టింది. అప్పుడు నేను చేసుకున్న గోరుమిటీలన్నింటినీ చల్లార పెట్టుకుని దీంట్లోకి అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న గోరుమిటీలన్నింటికి బెల్లం పాకం పట్టేలా బాగా అయితే కలుపుకోవాలి. అప్పుడైతే ఈ పాకం అనేది మొత్తం గోరుమిటీలన్నింటికి ఈక్వల్గా పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఒక్కొక్కటిగా, లేదంటే ఇలాగే ఉంచినట్లయితే అవన్నీ అతుక్కుపోతాయి. సో అందువల్ల నేను వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను.
చూసారు కదండీ! గోరుమిటీలన్నీ భలే షైనింగ్‌గా అయితే కనిపిస్తున్నాయి. ఇలా కనిపించడం కోసమే నేను నెయ్యి అనేది వేసుకున్నాను. వీటిని చల్లారి పెట్టుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్‌గా బెల్లం గోరుమిటీలయితే రెడీ అయిపోయినాయి. మీకు గాని ఈ ప్రాసెస్ అలాగే రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.